తెనాలి అగ్నిమాపక శాఖ అధికారిగా ఎస్ వేణుగోపాలరావు బాధ్యతలు స్వీకరించారు. నెల్లూరు నుండి సాధారణ బదిలీలో భాగంగా వేణుగోపాలరావు తెనాలి కార్యాలయానికి వచ్చేశారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. అగ్ని ప్రమాదాల నివారణకు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తూ ఎటువంటి ఆస్తి నష్టం జరగకుండా కృషి చేస్తానని తెనాలి అగ్నిమాపక శాఖ అధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ వేణుగోపాలరావు అన్నారు. ఇంతకు ముందు మాచర్ల, బాపట్ల, చిలకలూరిపేట, గుంటూరులో పనిచేసిన తాను ప్రమోషన్ మీద ఒంగోలు, అటు నెల్లూరు జిల్లాల్లో పనిచేశానని, తదనంతరం సాధారణ బదిలీలో భాగంగా తెనాలి అగ్నిమాపక శాఖ కార్యాలయానికి రావడం జరిగిందని ఆయన చెప్పారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడటమే మా బాధ్యత అని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు వేణుగోపాలరావు, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, నెల్లూరు తెనాలి ఫైర్ స్టేషన్కి కొత్తగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. నేను గతంలో మాచర్ల, బాపట్ల, చిలకలూరుపేట, గుంటూరు ఈ కేంద్రాల్లో పనిచేయడం జరిగింది. నెక్స్ట్ ఒంగోలు, నెల్లూరు జిల్లాలో చేయడం జరిగింది. తర్వాత ట్రాన్స్ఫర్ మీద తెనాలికి రావడం జరిగింది. తెనాలి అగ్నిమాపక కేంద్రంలో వాహనం స్టేషన్లో ఒక అగ్నిమాపక వాహనం ఉంది. ఆ సిబ్బంది అందరూ ఉన్నారు. మొత్తం సుమారుగా 8 మండలాలని కవర్ చేస్తూ ఈ అగ్నిమాపక వాహనం. నెక్స్ట్ అగ్నిమాపక కేంద్రం కూడా కొత్తగా అగ్నిమాపక కేంద్రం నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ తెనాలి పట్టణంలో కానీ చుట్టుపక్కల గ్రామ ప్రజలకు అగ్నిమాపక శాఖ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోండి. ప్లస్ ఒకవేళ అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఆపడానికి ప్రయత్నం చేయండి. వెంటనే ఇమ్మీడియట్గా మా అగ్నిమాపక కేంద్రానికి తెలియజేసిన ఇమ్మీడియట్గా వచ్చి అగ్ని ప్రమాదం పూర్తిగా ఆర్పివేయడం జరుగుతుంది. ఈ తెనాలి, వేమూరు, కొల్లూరు, కొల్లిపర, దుగ్గిరాల, చుండూరు, అమృతలూరు, చేబ్రోలు ఈ 8 మండలాల్లో ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా కూడా ఏ సమయంలోనా స్పందించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, మా సేవలు ఉపయోగించుకోవాల్సిందిగా తెనాలి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం.